హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. అంతేకాదు కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు, మహిమలు ఈ ప్రాంతంలో ముడిపడి ఉన్నాయి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన 6 క్షేత్రాల్లో 5 క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే ఒక క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది. ఆ క్షేత్రమే తమిళనాడులోని తిరుచెందూర్. ఇది 6 షణ్ముఖ క్షేత్రాలలో మొదటిది. హిందువులు తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయ చారిత్రక నేపథ్యం, కుమారస్వామి మహిమలు, ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తులను ఆశ్చర్యపరుస్తాయి. ముల్లోకాలను ఇబ్బందులకు గురిచేసే తారకాసురుడు శూరపద్మం అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెతుకుతుంటాడు. వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలోనే విడిది చేసి పరమశివుణ్ణి పూజించినట్లు చెబుతారు. కుమారస్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత శూరపద్మం అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోనే ఒక మర్రి చెట్టు రూపంలో దాక్కుంటాడు. దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రి చెట్టును 2 ముక్కలు చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు. చివరి క్షణాల్లో ఆ అసురుడి కోరిక మేరకు మర్రి చెట్టు 2 భాగాల నుంచి ఏర్పడిన నెమలిని, కోడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తాడు. అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లు చెబుతారు. తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని ఎంతో శక్తివంతమైనదిగా చెబుతూ ఉంటారు. దీనికి సంబంధించి అనేక సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి. 1646, 1648 మధ్య తిరుచెందూర్ మురుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు. పోర్చుగీసులతో యుద్ధ సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు. స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకువెళ్లిపోయారు. విగ్రహంతో కలిసి సముద్ర మార్గం గుండా వెళుతున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడి వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇదంతా ఆ విగ్రహం వల్లనే అని భావించి వారు దానిని సముద్రంలో వదిలివేస్తారు. దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది. కొద్ది రోజుల తర్వాత వాడమలయప్పన్ పిళ్ళై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు. సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతారు. అలాగే సముద్రంలో వెతగ్గా విగ్రహం బయటపడుతుంది. దీంతో దానిని మరలా ఆలయంలో ప్రతిష్ఠ చేస్తారు. ఇదంతా ఆలయంలో పెయింటింగ్ల రూపంలో కనిపిస్తోంది. 2004 డిసెంబర్ 26న తమిళనాడులో సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. సముద్ర తీరానికి కొన్ని మైళ్ళ వరకు అన్ని ప్రదేశాలు తుడుచుకుపెట్టుకుపోయాయి. అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఈ ఆలయం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. అంతేకాదు ఈ ఆలయం నుంచి సునామీ 2 కిలోమీటర్ల వెనక్కు తగ్గినట్లు ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతూ ఉంటారు. ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉన్నట్లు ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడి ఉన్నట్లు చెబుతారు. ఇది దైవ మహిమగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరుడి తేజ రూపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రిపీట్, బాలుడి రూపంలో ధ్యానముద్రలో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తారు. ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహం దేశంలో ఇదొక్కటే కావడం విశేషం. బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించిన కుమారస్వామి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ స్కంద షష్ఠిని పురస్కరించుకుని 6 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో 2 రూపాల్లో కుమారస్వామి దర్శనమిస్తారు. శివాలయం, వల్లి, దేవసేన ఆలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.